జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ముడుమాల రమేష్ రెడ్డి. ముడుమాల రమేష్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం బస్నేనిపల్లి గ్రామంలో జన్మించిన వ్యక్తి. బెంగళూరుకు వెళ్ళి కర్ణాటక స్టేట్లో అక్కడ బిల్డర్గా సెటిల్ అయ్యి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో పుట్టిన గ్రామానికి ఖచ్చితంగా మేలు చేయాలనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి ఇటు బీజేపీ పార్టీలో చేరడం, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బరిలో కూడా నిలబడడం, బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుంటే ఖచ్చితంగా తానే అభ్యర్థి అయి ఉండేవాడిని కూడా అతను చెప్పుకోవడం కూడా అందరికీ తెలిసిన విషయమే. అదే క్రమంలో అతను ఇటు బీజేపీలో చేరడమే కాకుండా ఎంఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎంఆర్ఆర్ ట్రస్ట్ ద్వారా చిన్నపిల్లలకు ట్యూషన్స్ అయితేనేమి, ఇటు క్రీడారంగంలో చాలా మందిని ప్రోత్సహించడంలో అయితేనేమి, ఇటు వైద్యపరంగానైతేనేమి, కొన్ని వివాహాది శుభకార్యాలకైతేనేమి అతని స్తోమతకు మించిన ఇంకా దానాలు, గుప్త దానాలు కూడా ఎక్కువ చేశాడని కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉంటారు. దాదాపు అతనికున్న బంధువర్గం అయితేనేమి, అతనికున్న కావల్లో అతను విద్యాభ్యాసం చదివినప్పుడు ఉండే స్నేహితులైతేనేమి, దాదాపు 10-12 వేల పైచిలకు ఓట్ బ్యాంక్ ఉన్న రమేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నిలబడి ఉంటే, చాలా వరకు సింగిల్ ఎజెండాతో నిలబడి ఉంటే, పొత్తు కుదరకుండా ఉంటే రమేష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చుండేవాడని కూడా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో పొత్తు కుదరడంలో ఇక తదుపరి చర్యలు రమేష్ రెడ్డి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తూ ఉన్నారు. దీనిపైన తదుపరి కార్యక్రమం ఏందనేది రమేష్ రెడ్డి తొందరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు అతని అనునయులతో మొత్తం గురించి కూర్చోబెట్టుకుని ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం రమేష్ రెడ్డి వెల్లడిస్తారని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది.